ప్రియమైన దైవజనాంగమా, తిమోతికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు. తిమోతికి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 1 పత్రిక 8వ వచనం. ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి విషయం క్రైస్తవ ప్రపంచంలో కొంత అపార్థానికి గురయ్యింది, కొంత అర్థమైంది. ఈ అర్థాలు మధ్య కొందరు కొన్ని విషయాల్లో ఏకీభవిస్తారు, మరికొన్ని విషయాల్లో ఏకీభవిస్తూ ఉంటారు. కానీ దేవుడు పక్షపాతి కాడు అనే సూత్రం మీద, పునాది మీద బైబిల్ వ్రాయబడిందనే విషయాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పక్షపాతి కాడు, ఏ జెండర్కి ఆయన కొమ్ముగాయుడు. స్త్రీల పక్షపాతి దేవుడు అని అనడానికి బైబిల్లో ఎక్కడ ఆధారాలు కనబడవు. స్త్రీలను గణపరచడం మనకు తెలుసు, అదే స్త్రీలను శిక్షించడం కూడా మనకు తెలుసు తప్పు చేసినప్పుడు. పురుషుల పక్షపాతి దేవుడు అనడానికి కూడా బైబిల్లో మనకి ఎక్కడ ఆధారాలు కనబడవు. పురుషుల్ని గణపరచడం మనకు తెలుసు, అదే పురుషులు తప్పు చేసినప్పుడు శిక్షించడం మనకు తెలుసు. అలాగే దేవుడు వివాహం చేసుకున్న వారి పక్షంగా ఉంటాడు అనడానికి కూడా బైబిల్ ఆధారాలు లేవు. వివాహం చేసుకోని వారి పక్షంగా ఉంటాడు అనడానికి కూడా బైబిల్ ఎలాంటి ఆధారాలు లేవు. బైబిల్ని మనం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలన చేస్తే ఆయన హృదయాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు. ఒక మనిషి హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు, పరిశీలన చేసి ఆ హృదయానుసారంగా తీర్పు తీరుస్తాడు. ఆయన పక్షపాతి కాడు, మానవుని క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు అని గ్రంథం చాలా స్పష్టంగా విశదీకరించి చెప్పింది. ఇప్పుడు మనం ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో, ఒక పర్సెప్షన్లో మీరు చదివితే పురుషుడిని హైలైట్ చేసినట్టుగా స్త్రీని తగ్గించినట్టు కనబడుతుంది. మరొక పర్సెప్షన్లో చదివితే ఇద్దరిని సమానంగా చూసినట్టు కనబడుతుంది. అంటే యాక్చువల్లీ మన దృష్టికోణం చాలా సందర్భాల్లో మనం చెబుతూ ఉంటాం కదా, నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుంటే ఎలా కనబడుతుంది? ప్రపంచం మొత్తం నల్లగా కనబడుద్ది. అదే పచ్చద్దాల కళ్ళజోడు పెట్టుకుంటే ప్రపంచం ఎలా కనబడుద్ది? పచ్చగా కనబడుద్ది. బైబిల్ చాలామంది చదువుతున్నారు ఈరోజు, మనమే కాదు, ముఖ్యంగా మనకంటే ఎక్కువగా మతోన్మాదులు చదువుతున్నారు, మనకంటే ఎక్కువగా బైబిల్ ద్వేషులు బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు ఏ అద్దంతో చూస్తే అలా కనబడుద్ది బైబిల్. పాత నిబంధన గ్రంథం చదివేటప్పుడు దేవుణ్ణి తప్పుపట్టాలి అనే దృష్టికోణంతో చదివారనుకోండి, తప్పులే కనబడతాయి. ఒక మనిషిలో మంచిని చూడాలి అనుకుంటే మంచి కనబడుద్ది, చెడు చూడాలనుకుంటే చెడు కనబడుద్ది. అంటే మనం ముందు ఫిక్స్ అయిపోయి చూస్తే అలాగే కనబడుద్ది. బైబిల్ని అలా చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. మనం కూడా బైబిల్ చదివే క్రమంలో మనసులో ఏవో పెట్టేసుకుని చదువుతుంటాం, మనసులో కొన్ని భావాలు నాటేసుకుని చదువుతుంటాం. మరి అలాంటప్పుడు బైబిల్ ఎలా అర్థమవుద్దంటే మనకు అలాగే అర్థమవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగం తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు మెన్షన్ చేశాడు. పురుషులు అని చదివారు కదా మీరు. ఇప్పుడు మీరు పురుషులు అనగానే ఇప్పుడు అలా బయటికి వెళ్తారు, ఎవరో ఒక ఆయన చుట్టకాల్చుకుంటూ లుంగి కట్టుకుని నడుచుకుంటూ పోతుంటాడు. పురుషుడే కాదా? పురుషుడే. ఇంకొక ఆయన ఎక్కడో రచ్చబండ మీద కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటూ కనబడతాడు. పురుషుడే కాదా? పురుషుడే. ఇంకొక ఆయన ఎక్కడో బ్రాందీ షాప్ దగ్గర చక్కగా లెక్కర కలుపుకొని, వాటర్ కలుపుకొని తాగుతా కనబడతాడు. పురుషుడే కాదా? పురుషుడే. ఇంకొక ఆయన ఎక్కడో భార్యని రోడ్డు మీద పెట్టి కొడుతూ కనబడతాడు. పురుషుడే కాదా? పురుషుడే. ఇప్పుడు ఈ పురుషులందరినీ తెచ్చుకొచ్చి ఈ పురుషుల్లో కలుపుతారా? అదా బైబిల్ చదివే విధానం? ఆ పురుషులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పురుషుడు అన్నాడు కాబట్టి ఇక్కడ కలుపుతామా? ఇక్కడ పురుషుడని ఉంది, అక్కడ పురుషుడు కనబడ్డాడు. కనబడుతున్న పురుషుడు, రాయబడిన పురుషుడు ఒక్కడేనా? చెప్పాలి, ఒక్కడేనా? కాదు. అదే సెన్స్ అంటే, బైబిల్ చదివే సెన్స్ అంటారు దాన్ని. ఈ సెన్స్ లేకపోవడం వల్ల వచనాలు అర్థం కావు, వచన భావాలు అర్థం కావు, వచనాల వెనక వ్రాయబడినటువంటి సందర్భాలు అర్థం కావు, సంఘటనలు అర్థం కావు. వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో, వాటిని ఎలా అర్థం చేయించాలో కూడా చాలామందికి తెలియక మోసపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ పురుషుడు అంటే పురుషుడు కాదు, అందరు పురుషులు ఈ పురుషుల లెక్కలోకి రారు. ఇక్కడ మాట్లాడుతున్నది సంఘంలో ఉన్న పురుషులను గురించి మాత్రమే. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి పూర్తిగా లోబడి రక్షణ పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తును అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి దేవుని మాటలతో అని ఎవరైతే పురుషులు అనుకుంటున్నారో ఆ పురుషులకు, వారిని వివాహం చేసుకున్న అటువంటి స్త్రీలకు అనగా సంఘ బిడ్డలకు రాస్తున్నటువంటి పత్రిక. తిమోతి పత్రిక ఎవరికి రాస్తున్న పత్రిక? సంఘ బిడ్డలకు రాస్తున్నటువంటి పత్రిక. ఇక పురుషుడు అన్నప్పుడు అందరు పురుషులు ఇందులోకి రారు, స్త్రీలు అన్నప్పుడు అందరు స్త్రీలు ఇందులోకి రారు. యూనివర్సల్గా చెప్పబడిన మాట కాదిది. నోట్ దిస్ పాయింట్. ఏంటది? యూనివర్సల్గా అందరికీ చెప్పబడిన, రాయబడిన మాట కాదు. అంత జాగ్రత్త ఉండాలి బైబిల్ చదివేటప్పుడు. పురుషులు అనగానే మొత్తం పురుషులు, స్త్రీలు మొత్తం స్త్రీలు కాదది. ఇప్పుడు మనకు అర్థం చూడండి. కావున ప్రతి స్థలమందు
పురుషులు అనగా సంఘబిడ్డలు, సంఘంలో ఉన్న పురుషులు, వాక్యం ఎరుగుతున్నవారు, వాక్యం నేర్చుకుంటున్నవారు, వాక్యంలో కట్టబడుతున్న పురుషులు కోపాన్ని, సంశయాన్ని విడిచిపెట్టి లేనివారే పవిత్రమైన చేతులు ఎత్తన్నాడు. అంటే శుభ్రంగా సబ్బెట్టి కడుక్కోమనా? పవిత్రమైన చేతులు అంటే ఎలాగా? డెటాల్తో కడుక్కోమనా? మరేంది పవిత్రమైన చేతులు అంటే? ఎలా తీసుకోవాలి దీన్ని? కీడు చేయని చేతులు, దుష్ట కార్యాలు మానేసిన చేతులు, దుర్మార్గపు క్రియలు మానేసిన చేతులు. అలాంటి చేతులు దేవుని వైపు చూపించాలట. అర్థమైందా? చేతులెత్తి ప్రార్థించండి, పవిత్రమైన చేతులు ఎత్తండి అంటే శుభ్రం కడిగేసుకోండి, జుట్టు తల రాసేసుకోండి, అది కాదు. ఈ పవిత్రమైన చేతులు అనగానే పైకి మన క్రియలు, ఈ చేతులతో చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రంగా మారాయి తండ్రి అని పవిత్రమైన చేతులు సింబాలిక్గా పైకి చూపిస్తున్నాం. చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాడు అట పౌలు ఇక్కడ. అంటే సంఘానికి చెప్తున్నాడు, సంఘంలో ఉన్న పురుషులకి చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడంటే స్త్రీలు. ఇప్పుడు ఈ స్త్రీలు అనగానే ఇప్పుడు రోడ్డు మీద ఎవరో ఒక ఆవిడ చుట్టగాల్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది, ఆవిడ స్త్రీయే. ఎవరో ఒక ఆవిడ రాజమండ్రి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన నిలబడి వచ్చేపోయే లారీలు ఆపుతూ ఉంటుంది, ఆవిడ స్త్రీయే. సో ఒక ఆవిడ పచ్చి బూతులు తిట్టుకుంటూ రోడ్డు మీద ఎవరినో కొడతా ఉంటుంది లేదా తిడతా ఉంటుంది, ఆవిడ స్త్రీయే. సో స్త్రీ అనగానే మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో కలపకూడదు. ఇక్కడ స్త్రీలు అంటే సంఘంలో వారు. సంఘంలో వాళ్ళలో కూడా ఎవరు? వాక్యానికి లోబడేవాళ్ళు. లోబడని వాళ్ళు కూడా ఉంటాడు. గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. గోధుమలకు వర్తించే మాట తప్ప గురుగులకు వర్తించదు మళ్ళీ మాట. ఎవరు లోబడతారో వాళ్ళకి, ఎవరు సంఘంలో ఉన్నారో వాళ్ళకి, ఎవరు రక్షణలోకి వచ్చారో వాళ్ళకి, ఎవరికి దేవుని భయం ఉందో వాళ్ళకి, ఎవరు దేవుడికి విధేయత చూపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే వచ్చిన అప్లికబుల్ తప్ప సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ అప్లికబుల్ అన్నా కూడా కుదరదు. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి, రైట్? లోబడేవాడికే మాట వర్తిస్తుంది తప్ప లోబడని వాడికి వర్తించదు కదా. తీసుకునేవాడికే తప్ప తీసుకొని వాడికి సెట్ అవ్వదు. నువ్వు తీసుకునేలా ఉంటేనే నీకు సెట్ అవుతుంది. నేను తీసుకోను అన్నవా వినిలిపోతానంటే నీకు సెట్ అవ్వదు, సంఘంలో ఎవరైనా సరే, రైట్? ఇప్పుడు మరియు స్త్రీలు అనకువయు స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అన్నాడు. అంటే దైవభక్తి ఉన్న స్త్రీలు కాబట్టి మీరు సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి సత్క్రియలు ఎవరు చేస్తారు? సంఘంలో వాళ్ళు చేస్తారా, బయట ఉన్న వాళ్ళు చేస్తారా? స్త్రీలు సత్క్రియలు ఎవరు చేస్తారు? సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. వాక్య సంబంధమైన క్రియలు ఎవరు చేస్తారు? సంఘంలో ఉన్న వాళ్ళు చేస్తారు. బయట వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయరు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి వాక్యంతో ముడిపెట్టకూడదు. స్త్రీలు అన్నారు కాబట్టి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టకండి. అదే నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నా. సరే, ఇప్పుడు సత్క్రియల చేత అలంకారం చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్తున్నాం చూడండి. 11వ వచనం, స్త్రీలు మౌనంగా ఉండాలి. స్త్రీలు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ఏం చేయాలి? సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండి ఏం చేయాలట? సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలట. దీన్ని కూడా మన వాళ్ళు ఒకే పర్సెప్షన్, ఇంకా అన్నింటికీ ఒకటే పర్సెప్షన్ వేసి చూశారు. అంటే మౌనంగా ఉండండి, జీవితం అంతా మౌనంగా ఉండమనా? సంపూర్ణ విధేయతతో నేర్చుకోండి. నేర్చుకోవడానికి కూడా దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఎంతకాలం నేర్చుకుంటాం మనం? మనకు వచ్చేంత వరకు నేర్చుకుంటాం. వచ్చాక కూడా నేర్చుకుంటామా? చెప్పండి. ఇప్పుడు కారు డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు నేర్చుకుంటున్నానంటాడా, కారు డ్రైవ్ చేస్తున్నానంటాడా? ఏమంటాడు? కారు డ్రైవ్ చేస్తున్నాను అంటాడు. నేర్చుకుంటున్నానని ఎప్పుడు అంటాడు? తొలి దినాల్లో, ఎప్పుడైతే కారు ఇంకా తనకు అలవాటు పడలేదో అప్పుడు అంటాడు నేర్చుకోడు. మీలో వంట నేర్చుకునే వాళ్ళు చేయొద్దండి. మిమ్మల్ని అడుగుతున్నాను. స్త్రీలు పురుషులు కాదు. వంట నేర్చుకుంటున్నాను అన్న వాళ్ళు చేయెత్తాలి. అదిగో ఒక ఆవిడ ఉందట. మీలో అందరూ ఎలా ఉన్నారు మరి? నేర్చుకున్నారా? నేర్పించగలిగే స్థాయిలో ఉన్నారా? నేర్పించగలిగే స్థాయిలో ఉన్నారు. మీరు నేర్చుకునే వాళ్ళు కాదు. మీకు ఆల్రెడీ వంటల్లో తేరిపోయారు. మీకు మీకు ఆల్రెడీ వచ్చేసింది. మీరు నేర్చుకుంటున్నాను అనకూడదు. ఇంకెంత ఇప్పుడు మీకు వంట నేర్పిస్తానండి అంటే నవ్వుతారు మీరు. నాకు నువ్వు నేర్పించేది ఏంటి? నువ్వు కావాలంటే నేను నీకు నేర్పిస్తాను అంటారు. అంతే కదా? సో అంటే మీకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు నేర్చుకోరు. అంటే ఇక్కడ చెబుతున్నది ఏంటంటే సంఘంలో ఇంకా అప్పటికి సర్వసత్యం వ్యాపించబడలేదు, పుస్తకాలన్నీ క్లియర్గా రాయబడలేదు. స్త్రీలు అప్పుడప్పుడే తొలిగా సంఘాలు స్థాపించబడుతున్నాయి. పౌలు గారు ఆసియా, యూరప్ ఖండాల్లో అనేక చోట్లకి వెళ్తున్నారు, సంఘాలు ప్రారంభిస్తున్నారు. అక్కడ ఉన్న స్త్రీలకు చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే, అమ్మ మీరు మౌనంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి. ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఒక తాగుబోతు భర్త దగ్గర నేర్చుకోని చెప్పడు ప్రభు. తాగుబోతు భర్త దగ్గర నేర్చుకోవడానికి ఏముంటుంది? ప్యాకెట్ ఆడే భర్త దగ్గర నేర్చుకోవడానికి ఏముంటుంది? చెప్పండి, మీరు చెప్పండి.
రోడ్ల మీద బలాదూరు తిరుగుతున్న దగ్గర నేర్చుకోవడానికి ఏముంటుంది? అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోమని చెప్పట్లా భార్యలకి. ఏ భార్యలకి ఇక్కడ వ్రాయబడుతుందంటే ఈ లేఖనం, ఏ భర్త అయితే ప్రభువుకు లోబడ్డాడో, ఏ భర్త అయితే ప్రభువుకు విధేయత చూపిస్తున్నాడో, ఏ భర్త అయితే ప్రభువుకు సంపూర్ణంగా తన హృదయంలో చోటిచ్చాడో అలాంటి భర్త దగ్గర ఈ భార్య ఏం చేయాలి? నేర్చుకోవాలి, మౌనంగా ఉండి నేర్చుకోవాలి. ఎందుకు? నీ భర్త పూర్తిగా క్రీస్తుకు లోబడ్డాడు కనుక, నీ భర్త పూర్తిగా క్రీస్తును కలిగి ఉన్నాడు కనుక, నీ భర్త పూర్తిగా క్రీస్తుకు విధేయత చూపిస్తున్నాడు కనుక, అతడు నీ యజమాని కనుక నువ్వు అతని దగ్గర నేర్చుకో. అతను కూడా వచ్చు కాబట్టి నేర్చుకో. ఇప్పుడు నా భార్యను నా దగ్గర నేర్చుకోమంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే నాకు వాక్యం వచ్చు, నా భార్యకి నా అంత వాక్యం రాదు. మొదట వాక్యానికి పట్టబడిన వాడను నేను గనుక, మొదట సేవకుడిగా బ్రతుకుతున్నవాడను నేను గనుక, నాకు తెలిసినంత వాక్యం నా భార్యకు తెలియదు కనుక నా భార్య నా దగ్గర నేర్చుకోవాలంటే ఒక అర్థం ఉంది. అర్థమైందా? ఇప్పుడు మీ భర్త క్రీస్తుకు విధేయత చూపని వాడైతే, లోక సంబంధి అయితే, ఆ లోక సంబంధి దగ్గర మీరేం నేర్చుకుంటారు? అంతేనా? ఇంకా గట్టిగా మాట్లాడితే మీరే ఆ లోక సంబంధికి నేర్పించవలసిన వారుగా ఉంటారు. నేను చెప్పేది నిజమా అబద్ధమా చెప్పండి? నిజమా అబద్ధమా? ఇప్పుడు మీ భర్త దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు, మీరు మారారు తప్ప మీ భర్త ఇంకా మారలా. చాలా సంఘాలు మీరు చూడండి, కావాలంటే స్త్రీలు సంఘానికి వస్తుంటారు, పురుషులు రారు. స్త్రీలు మారు మనసు పొందుతారు, పురుషులు పొందరు. అందుకే నేను అంటాను, ఒక చొక్కా తీసుకెళ్ళి అందరికి తొడిగేకిరా నాయన, సందర్భాలు జాగ్రత్తగా చూడంటాను. ఇప్పుడు నా చొక్కా తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న చిన్న పాపకు తొడిగేస్తే బాగుంటుంది? బాగోదు. అలాగే మీ చొక్కా తీసుకొచ్చి నాకు తొడిగితే నేను ఇరుకుని పడిపోవాలి, నాకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ తమ్ముడు ఉంది, అదే నా ఎల్ ఎంతో అయ్యి ఉంటుంది, నాది ఎక్సెల్. ఆ ఎల్ తీసుకొచ్చి నాకు దొడుతానంటే నాకు ఎక్కడ సెట్ అవుతుంది? సెట్ అవుతుంది కదా. అలాగే ఎక్సెల్ తీసుకెళ్ళి ఆ తమ్ముడు దొడితే భర్త కూడా దొడుకున్నట్టు ఉంటుంది. అలాగే వచనాలను అర్థం చేసుకోవాలి తప్ప స్త్రీలు సంపూర్ణ విధేయత గలవారై పురుషులకు లోబడి నేర్చుకోవాలని ఒక తాగుబోతుని చూపిస్తే ఏమి నేర్పిస్తాడు చెప్పండి? కింద పైన కొట్టి ఎలా తిప్పాలో నేర్పుతాడు అంతే. అంతకుమించి నేర్పేది ఏముంటుంది ఆడి కాడ? ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. సో కాబట్టి వచనాలు చదివేటప్పుడు ఎవరికి రాయబడ్డాయి, ఎవరికి చెప్తున్నాడు, ఈ సందర్భం ఎవరికి అప్లై అవుతుంది, అన్నీ తీసేసి కలగబొలకం చేసి కలగూర వంట చేసేద్దామా? కాదు. రైటా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. స్త్రీలు మౌనంగా ఉండండి. ఎవరి దగ్గర మౌనంగా ఉండండి? సంపూర్ణంగా ఎవరైతే క్రీస్తుకు లోబడి సత్యంలో ఉన్నారో, నేర్చుకున్నారో, బలవంతుడుగా ఉన్నారో అలాంటి మీ భర్తకు స్త్రీలు ఏమై ఉండాలి? లోబడి ఉండండి. నెక్స్ట్, వాళ్ళ దగ్గర మౌనంగా ఉండి ఇంకా మీకు ఇంకా రాదు కాబట్టి ఏం చేయండి? నేర్చేసుకోండి. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఇప్పుడు నీ భర్త, ఇప్పుడు మా ఆవిడ నాకేం ఉపదేశం చేస్తుంది? ఏమంటే బైబిల్ మీకు నేర్పించాలనుకుంటున్నానండి అని వచ్చింది అనుకోండి మా ఆవిడ నా దగ్గరికి, నేను ఏమంటాను చెప్పండి? చెప్పండి, ఏమంటాను చెప్పండి? మా ఆవిడతో పక్కనే ఉంది కదా, పర్లేదు. నాకు నేర్పించడం మాట పక్కన పెట్టి కానీ ముందు నువ్వు నా దగ్గర నేర్చుకో అంటాను, అంతే కదా. నువ్వు నాకు నేర్పించే స్థాయికి ఇంకా ఎదగలేదు కానీ ముందు నువ్వు నా దగ్గర ఏం చేయి? నేర్చుకో అంటాను. ఎందుకంటే నేను సీనియర్ని, తనకంటే చాలా సంవత్సరాల సీనియర్ని. అలాగే ఒక స్పీకర్గా దేవుని యొక్క శక్తి చేత, బలము చేత సమాజంలోకి వెళ్ళినవాడను, ఆత్మలను రక్షిస్తున్నవాడను కనుక నాకు చెప్పడానికి తనకి సామర్థ్యం లేదు, నా దగ్గర నేర్చుకోమని చెప్తున్నాడు. అంటే ఈ పొజిషన్ ఉంటే, ఈ పొజిషన్ లేదనుకుందాం. ప్రస్తుతం నేను లోక సంబంధం అనుకుందాం, నాకు బైబిల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ అమ్మాయికి నాకు పెళ్ళైన తర్వాత ముందు ఆ అమ్మాయి మారు మనసు పొందింది, నేను ఇంకా పొందలా అనుకోండి కాసేపు. ఇప్పుడు ఆ అమ్మాయి బైబిల్ బాగా నేర్చేసుకుంది, ఎక్కడో చర్చికి వెళ్ళి ఓ 10 ఏళ్ళగా బైబిల్ నేర్చుకుంటుంది చర్చికి వెళ్ళి. నాకు అసలు ఏమీ లేదనుకోండి, రోడ్ల మీద తిరుగుతున్నాను అనుకోండి, లేదా ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నాను అనుకోండి కాసేపు. ఇప్పుడు నేను నేర్చుకోవాలా, తను నాకు నేర్పించాలి? ఇప్పుడు చెప్పండి, సీన్ రివర్స్ అయింది. నేను నేర్చుకోవాలా, తను నాకు నేర్పించాలా? చెప్పండి. ఇప్పుడు మౌనంగా ఉండి నా దగ్గర నేర్చుకోవాలా? చెప్పాలి, మీరే చెప్పాలి. అందుకే నేను అంటాను, ప్రాక్టికాలిటీ మస్ట్ అండ్ షుడ్గా బైబిల్ చదువుతున్న వాళ్ళు ప్రాక్టికాలిటీని మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఆలోచిస్తూ చదవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు మన ఆలోచన విధానం కానీ, మన పరిచర్య కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉండకూడదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా మనకి చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్తో బైబిల్ అర్థం చేసుకుంటున్నప్పుడు కరెక్టే, దేవుడు పక్షపాతిగాడు, చాలా సూపర్బ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ విషయాన్నైనా సరే తప్పుదారి పట్టించే మాటలు ఆయన రాయించడు. మనమే సరిగా అర్థం చేసుకోలేక తప్పుదారి పడుతుంటాం. మనమే సరిగా ఆ వర్డ్, అందులో ఉన్నటువంటి భావాలు సరిగా తలకెక్కించుకొనక తప్పుదారి పడుతుంటాం. రైట్. ఇప్పుడు చూద్దాం కిందకి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఎక్కడిది? సంఘంలో మౌనంగా ఉండు. ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నావు, నీ భర్తకే అన్నీ తెలుసు, నీకు ఇంకా ఏమీ తెలియదు. సో నువ్వేం ఉపదేశం చేస్తావో చెయ్యొద్దు. అలాగే నీకు పురుషుడి మీద అధికారం చేయడానికి కూడా నీకు నేను సెలవు ఇవ్వట్లేదు. ఎందుకంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి, అతను విధేయుడు దేవునికి, నీ యజమాని.
సంపూర్ణ చిత్తంతో దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతుకుతున్న విశ్వాసి గనుక, నువ్వు కూడా విశ్వాసివే గనుక, ఈ విశ్వాసి ఆ విశ్వాసికి ఏమై ఉండాలి? లోబడి అతను ఏం చెప్తే అది నేర్చుకోవాలి. అన్ని కాంటెక్స్ట్లు ఒకలాగా తెచ్చి పెట్టకూడదు అనడానికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కూడా చెప్పాను. పాలకొల్లుకి చెందిన ఒక అమ్మాయిని ముంబైకి చెందిన ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. నేను ముందే చెప్పాను, కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి, ఆలోచించండి. ఏం ఆలోచించలేదు, వాడికి ఏదో జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి వీళ్ళు తొందరపడ్డారు. తొందరపడితే ఏమైందంటే వాడు పచ్చి తాగుబోతు. గవర్నమెంట్ జాబే కానీ పచ్చి తాగుబోతు. ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొస్తాడు. ఇంతకీ ఆ ఫ్రెండ్స్కి ఆమ్లెట్లు అమ్మాయి ఇవ్వాలి, ఏంటి సిగరెట్లు వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి అమ్మాయి తేవాలి. వాళ్ళు తప్పతాగి పడిపోతే ఆ అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారో కూడా ఎవరికి తెలీదు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంకెంతకంటే ముందుకు చెప్పలేను నేను. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు మౌనంగా ఉండవలసినదే కానీ అంటే దాని అర్థం ఏంటి? ఆడు ఏది చెప్తే చేయమనా? పురుషుడి మీద అధికారము చేయుటకైనను అతనికి ఉపదేశించుటకైనను నీకు సెలవు ఇయ్యననే మాట ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్దాం వెళ్ళి. ఇప్పుడు చెప్పొచ్చా అమ్మాయి? ఉపదేశం చేయొచ్చా మొగుడికి? ఒరే దరిద్రుడా, ఈ తాగుబోతానం ఏంది? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? పనికిమాలినోడా, వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతున్నావు ఏంటారు? నీచుడా, నేను వాళ్ళకి ఎందుకు ఆమ్లెట్ వేసి పెట్టాలరా? పనికిమాలినోడా, నీకంటే వేసి పెడతాను కానీ నువ్వు నాకు తాళి కట్టిన దరిద్రుడు కాబట్టి. వాళ్ళందరికీ నేను ఎందుకు ఆమ్లెట్ వేసి పెట్టాలి? వాళ్ళకి నేను సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి ఎందుకు తేవాలి? వాళ్ళు మందులో మంచింగ్ చేసుకోవడానికి నేను అన్ని ఎందుకు తెచ్చిపెట్టాలి? వాళ్ళకి ఐసు ముక్కలు ఎందుకు సప్లై చేయాలి? అసలు ఇలాంటి దరిద్రుడు మీ అమ్మా నాన్నకి చెప్తాను. ముందు మా అమ్మా నాన్నకి చెప్తాను, మారతావా మారవా? ఈ ఉపదేశం ఆ భార్య ఆ భర్తకే చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి. ఈ వచనం తీసుకెళ్ళి ఆవిడ తగిలిద్దామా? ఎస్, దీన్నే అనుభవ జ్ఞానం అంటారు. ఏమంటారు దీన్ని? అనుభవ జ్ఞానం. దీనికే నేను పేరు పెట్టా, సిచ్యువేషనల్ థింకింగ్ అని. ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి బైబిల్ దగ్గరికి దాన్ని తీసుకురండి. బైబిల్ దానికి సపోర్ట్ చేస్తే సపోర్టివ్గా మాట్లాడండి. అంతే తప్ప గుడ్డిగా అన్నీ ఒకే చొక్క అందరికీ తొడిగేయకండి. ఇప్పుడు ఆ అమ్మాయి నా కూతురు అయితే రేపు నేను ఏం చెప్పాలి? డాడీ మీరు ఒకడిని ఇచ్చి పెళ్లి చేశారు డాడీ, నాకు వాడు రోజు వస్తున్నాడు డాడీ, ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నాడు డాడీ, మందు కలపమంటున్నాడు డాడీ, డ్యాన్స్ వేయమంటున్నాడు డాడీ అంటే వేసేయమ్మా, ఇగో వచ్చిన ఉందమ్మా, ఏముందమ్మా, మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనాను అధికారం చేయటికైనా నీకు సెలవు అయినా వచ్చిన ఉందమ్మా. కాబట్టి డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేసేయమ్మా, మందు కలపమంటే కలుపమ్మా, సిగరెట్ వెలిగించమంటే వెలిగించమ్మా, ఏం చేయమంటే చేసేయమ్మా అంటాడా ఒక తండ్రి? అంటాడా? అంటే వాడు అసలు తండ్రే అంటాడా? అనవు కదా, అనకూడదు. అదండి వాక్యాన్ని అర్థం చేసు. దేవుడు పక్షపాతి కాడు, న్యాయం పక్షాన్ని ఉంటాడు ఆయన, అన్యాయం పక్షాన్ని ఉండడు. ఇక్కడ సంఘంలో కాబట్టి సంఘం వరకు తీసుకుంటాం దీన్ని. బయటికి వెళ్తే మళ్ళీ వేరేలా ఆలోచిస్తాం, పద్ధతి మారిపోద్ది. అర్థమైందా? రైట్. ఇప్పుడు కింద చదువుదాం. మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మింపబడిరి కారా? మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మింపబడ్డారు. ఎస్, రైటే. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు? ఆదాముకు దేవుడు మొదట చెప్పాడు అక్కడికి వెళ్ళక నాయన అన్నీ తినని. అవ్వకి తర్వాత తెలిసింది, ఎందుకంటే తను దాన్ని స్వీకరించలేకపోయింది, తొందరగా బలహీన పడిపోయింది. అలాగని పురుషులందరూ మోసపరచబడరు అని బైబిల్ చెప్పిందా? అలాగైతే మోసపరచబడిన పురుషుల లిస్ట్ తీయమంటే బైబిల్లో కయ్యను మోసపరచబడిన వాడు సాతాను చేత, అవునా కదా? మోసపరచబడిన వాడు. బిలాము ఏమయ్యాడు? మోసపరచబడ్డాడు. ఆకాను ఏమయ్యాడు? మోసపరచబడ్డాడు. మోషేకు వ్యతిరేకంగా నిలబడి కోరహు, దాతాను, అభిరాములు ఏమయ్యారు? మోసపరచబడ్డారు. ఎవరితో? సాతానుతో. సౌలు ఏమయ్యాడు? మోసపరచబడ్డాడు. ఆహబు ఏమయ్యాడు? మోసపరచబడ్డాడు. ఇంకా లిస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతే ఇస్కరియోతు యోధా కానివ్వండి, అననీయ కానివ్వండి, ఇక చాలామంది ఉన్నారు ఈ లిస్టులో. వాళ్ళందరూ కూడా మోసపరచబడిన వారు. అంటే పురుషుడు మోసపరచబడాడు, స్త్రీ మాత్రమే మోసపరచబడుతుంది అనా ఈ టెక్స్ట్ చెప్పేది? అంత జ్ఞానయుక్తంగా అర్థం చేసుకుంటాం ఆ బైబిల్ని. ఇంకా అలాగని మీరు అంటే కనుక మీకు ఇక్కడే సన్మానం చేస్తాను తీసుకొచ్చి. సో అది కాదు. ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వేమైంది? మోసపరచబడింది. అంటే ఎందుకు మోసపరచబడింది? అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఆదాము కొంత నేర్చుకున్నాడు, అవ్వేమీ నేర్చుకోవాలా. ఆదాము కొంత హృదయంలో పెట్టుకున్నాడు, అవ్వేమీ హృదయంలో పెట్టుకోవాలా. ఓవరాల్గా చివరికి ఇద్దరు ఒకే గోతులో దూకారు. మళ్ళీ అది వేరే విషయం. ఫస్ట్ ఆదాముకి ట్రై చేసినా ఆదాముకు పని అవ్వలేదు, అవ్వక పని అయిపోయింది. అవ్వక పని అయ్యాక అవ్వ వల్ల ఆదాముకు పని అయిపోయింది, ఇద్దరు కలిసి గోతులో పడ్డారు. కానీ ఫస్ట్ ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మోసపరచబడింది. సో కాబట్టి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనకపోతే, చెప్పబడిన విషయాల మీద దృష్టి నిలపకపోతే మోసపోతారు. అందులో పురుషులైనా మోసపోవచ్చు,
స్త్రీలైనా మోసపోవచ్చు. ఆదాము మోసపరచబడలేదంటే స్టార్టింగ్లో, తర్వాత మళ్ళీ ఆదాము కూడా ఏమయ్యాడు? మోసపరచబడ్డాడు. మోసపరచబడకపోతే ఆదాముకు శాపం ఎందుకు వస్తుంది దేవుడి దగ్గర నుంచి? ఏదైనా తోటలోంచి ఎందుకు వెళ్ళగొట్టబడతాడు? సో ఓవరాల్గా పురుషుడు మోసపరచబడ్డాడు, స్త్రీ కూడా ఏమైంది? మోసపరచబడింది. కానీ స్టార్టింగ్లో పురుషుడు కొంత నిలబడ్డాడు, నేర్చుకున్నాడు కనుక, స్త్రీ నిలబడలేకపోయింది, నేర్చుకోలేదు కనుక ఇక్కడ టెక్స్ట్ ఏం చెప్తుందంటే నేర్చుకోముందు, నేర్చుకుంటే నీకేం ప్రాబ్లం ఉండదు, నేర్చుకున్న దాని మీద కట్టబడు, నిలబడు, అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు. అయినను అని 15వ వచనంలో కన్క్లూజన్ ఇస్తున్నాడు. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు ఎలాగుండాలట? నిలకడగా ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడుతుంది. అంటే ఇలాంటి క్వాలిటీ స్త్రీలో ఉంటే మోసపరచబడదు. ఇవేవి లేకపోతే ఏమవుతుంది? మోసపరచబడుతుంది. ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మాత్రం మోసపరచబడింది. కానీ ఆ తర్వాత ఆదాము కూడా మోసపరచబడ్డాడు. సో కాబట్టి కుటుంబాలకు బైబిల్ ప్రకారంగా విశ్వాస సంబంధంగా బ్రతుకుతున్న కుటుంబాలకు బుద్ధి చెబుతూ వ్రాయబడినటువంటి అధ్యాయం ఇది. ఇందులో ఒక లోకస్తుల్ని తీసుకొచ్చి కలపొద్దు, ఇది అందరికీ ఒకేలా అప్లై చేయొద్దు. కేవలం సంఘంలో విశ్వాసి అయిన భర్త, విశ్వాసురాలైన భార్య, ఎక్కువ నేర్చుకున్న భర్త, అప్పుడప్పుడే నేర్చుకుంటున్న భార్య, ఈ ఎక్కువ నేర్చుకున్న భర్త దగ్గర అప్పుడప్పుడే నేర్చుకుంటున్న భార్య ఇంకా బాగా నేర్చుకొని ఇద్దరు కలిసి దేవుని కోసం బతకాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక ప్రశ్న అడుగుతా, మీ ఆయనకి ఎక్కువ వాక్యం తెలుసా, నీకు ఎక్కువ వాక్యం తెలుసా? చెప్పు, గట్టి చెప్పర్లేదు. నీకే ఎక్కువ తెలుసు, మీ ఆయనకి ఏం రాదు. ఏవయ్యా బాబు అర్జును ఎక్కడున్నాడు? ఏవి రానుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట కూతుర్ని. సో ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్తోంది, నాకే ఎక్కువ వాక్యం తెలుసా అండి, మా ఆయనకి ఏం రాదంటుంది. మరి ఆయన ఉన్నాడు ఇక్కడ, ఉన్నాడేమో ఈరోజు. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంత వాక్యం విన్నాం కదా, ఇప్పుడు ఈ అమ్మాయికి ఒకసారిలే ఈ అమ్మాయికి అప్లై చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఈ వచనాన్ని తీసుకొని స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ, ఏదైనా చెప్పడానికైనాను, అది ఉపదేశం, ఏదైనా చెప్పడానికైనాను, లేకపోతే అధికారం ఎలాగ ఉండదులేండి, అధికారము చేయుటకైనాను ఆమెకు సెలవీని అన్నాడు కాబట్టి ఇంకేం చెప్పకూడదు. మా ఆయనకి కుదురుతుందమ్మది? చెప్పకూడదు. నువ్వు చెప్పాలా వాక్యం మీ ఆయనకి? ఎందుకంటే మీ ఆయనకి పూర్తిగా బైబిల్ నీకు వచ్చినంత రాదని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు నేర్పించాలొద్దా మీ ఆయనకి? బైబిల్ నేర్పించాలి కదా. అలా మీ మామయ్యే కదా, ఇబ్బంది లేదు నీకు. బయటోడైతే ప్రాబ్లం, కానీ అలాగే అమ్మగారు తమ్ముడేనట. సో ప్రాబ్లం లేదు, ఎలా సొంతోడే కాబట్టి మెల్లిగా నేర్పించేసుకుంటుంది. కూర్చో తల్లి. సో ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ ప్రసంగం అర్థమైందా మీకు? ఇప్పుడు ఎదురుగా మీకు రుజువు చూపించాను. ఇప్పుడు ఈ ప్రసంగంతో పాటు ఎదురుగా మీకు ఏం కనబడింది? రుజువు కనబడింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక వాక్యం ఎవరు నేర్పించాలి, ఎవరికి నేర్పించాలి? మీరు చెప్పండి. భర్త భార్యకి నేర్పించాలా, భార్యే భర్తకు నేర్పించాలా? భార్యే భర్తకు నేర్పించాలి. ఎందుకంటే ఈ అమ్మాయి వయసులో జూనియర్ కావచ్చు, వాక్యంలో సీనియర్. ఆ అబ్బాయి వయసులో సీనియర్ కావచ్చు, వాక్యంలో జూనియర్. ఇప్పుడు ఈ సీనియర్ ఆ జూనియర్కి ఏం చేస్తుంది? వాక్యం నేర్పిస్తుంది. పాస్టర్ గారు అమ్మాయి కాబట్టి ఈ సీనియర్ ఆ జూనియర్కి ఏమి నేర్పిస్తుంది? వాక్యం నేర్పిస్తుంది. సో కాబట్టి స్త్రీలను దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదండి. మన బుద్ధి మారితే అన్నీ అందంగా కనబడతాయి, మన బుద్ధి మారకపోతే అన్నీ చండాలంగా కనబడతాయి. స్త్రీలను తక్కువగా చూడలేదండి. మంచి చెప్పడానికి స్త్రీ అయితే ఏంటి, పురుషుడు అయితే ఏంటి చెప్పండి. ఇప్పుడు పురుషుడు కదా అని ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? అని ఉంటాయి 2 కొమ్ములు? ఏముండవు కదా. ఒక్కోసారి పురుషుడికే ఏమీ తెలిసావదు, స్త్రీ చెప్పాల్సి వస్తుంది. అంతెందుకు, మీకు బైబిల్లో దావీదొచ్చి పీక నరికేసే పరిస్థితి తెచ్చుకున్నాడు ఒకడు. ఎవరు? నాబాలు. బాగా జ్ఞానవంతుడా, మూర్ఖుడా? మూర్ఖుడు. ఇప్పుడు అతన్ని కాపాడింది ఎవరో తెలుసా? అతని భార్య అబీగయీలు. అబీగయీలు జ్ఞానవంతురాలు, అబీగయీలు వివేకవంతురాలు. ఈ మూర్ఖుడు మొరటోడు, ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు. మోటువాడు, మొరటువాడు, అతని పేరుకి అదే అర్థం అంట. ఎవరినే మాట్లాడినివ్వడట, ఇంకా ఆడు ఏది చెప్తే అదే వినాలి మనం. అలాంటి మూర్ఖుడు మొరటోడిని కాపాడింది ఎవరంటే ఆ టైంలో అబీగయీలు జ్ఞానయుక్తంగా వ్యవహరించింది. అంటే స్త్రీ పురుషుడు ఇద్దరిని పక్కపక్కన పెట్టి, స్త్రీ ఎందుకు పనికిరాదు, పురుషుడు గొప్పోడు అంటే ఇప్పుడు నాబాలు గొప్పోడా, అబీగయీలు ఎందుకు పనికిరాదు అనాలా? బైబిల్ అలా ఒప్పుకుందా? ఒప్పుకోలేదు అక్కడ బైబిల్ అలాగా. కాబట్టి ఇప్పుడు మన పిల్లలు మనం దేవుని కోసం పెంచుతున్నాం. వాళ్ళు జ్ఞానవంతులైతే ఒక అజ్ఞానికి కూడా మన పిల్లలు ఏం నేర్పిస్తారు? వాక్యం నేర్పిస్తారు. మన అల్లుడు అంత పరిణతి లేనుడైనా, మన అల్లుడు
అంత సామర్థ్యం లేనుడైన వాక్యంలో. అర్థమైందా? నేను భౌతికంగా మాట్లాడట్లా, స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను. అలాంటి స్థితి లేకపోయినప్పటికీ కూడా ఈ అమ్మాయి తన భర్తకు వాక్యం నేర్పించుకోగలదు. కాబట్టి స్త్రీలను దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదు, పురుషులను ఎక్కడ దేవుడు ఎక్కువ చేయలేదు. ఆయనకి స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, ఆయనకు అందరూ ఒకటే. వన్ ఫైన్ డే మనం శరీరాలు వదిలేసిన తర్వాత ఆత్మలుగా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. అక్కడ లింగభేదాలు ఏవి దేవుడు చూపించడు. ఆయనకి ఎవరైనా ఒకటే. ఆయన కోసం బ్రతికేవాడు పురుషుడైనా పరలోకం ఇస్తాడు, స్త్రీ అయినా పరలోకం ఇస్తాడు. ఆయన కోసం బ్రతకని వారు స్త్రీ అయినా పరలోకం ఇవ్వడు, పురుషుడైనా పరలోకం రక్షణ ఇవ్వడు. కాబట్టి మనం ఒకళ్ళని ఎక్కువగా చేసి ఒకళ్ళని తక్కువగా చేయొద్దు. మరి ఇప్పుడు విశ్వాసుల కుటుంబాల్లో పరిస్థితి ఏంటి అని అంటే, విశ్వాసుల కుటుంబాల్లో పురుషుడు యజమాని, స్త్రీ యజమానికి ఏమవుతుంది? లోబడుతుంది. అది న్యాచురల్గా జరిగేదే. పురుషుడు యజమాని, విశ్వాసమందు భాగ్యవంతుడు, ఈమె విశ్వాసమందు భాగ్యవంతురాలు. తప్పకుండా ఈ స్త్రీ పురుషుడికి ఏం చేస్తుంది? లోబడుతుంది. నా యజమానుడా అని పిలుస్తుంది శారాలాగా. అంతే. ఒకవేళ పురుషుడు తాగుబోతు అనుకుందాం, స్త్రీ విశ్వాసం అనుకుందాం. ఇప్పుడు ఈ విశ్వాసి అయిన స్త్రీ తాగుబోతైన భర్తకి ఏం చేస్తుంది? మీరు చెప్పండి. ఉపదేశం చేస్తుంది, చెయ్యాలి. చివరికి పిల్లలకు కూడా వాక్యం ఎవరు నేర్పించుకోవాలి? ఆవిడే నేర్పించుకోవాలి. వీడి దగ్గర ఏ సరుకు లేదు. అదనమాట విషయం. ఇది మీకు బాగా అర్థమైతే స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవునికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుని దృష్టికి అందరూ సమానమే. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. పురుషులు ఎక్కువ, స్త్రీలు తక్కువ అనే పక్షపాత ధోరణి బైబిల్ ఇప్పుడు చెప్పలేదు. అలా చెప్పిందని ఎవరైనా అపార్థం చేసుకుంటే అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెట్టేయండి. మీరు మాత్రం దేవుణ్ణి పక్షపాతము లేని కన్న తండ్రిగానే అర్థం చేసుకోండి. అలాగే ఈ అమ్మాయి కూడా చక్కగా నేర్చుకుంటూ తన భర్తకు కూడా నేర్పిస్తూ, ఎలాగా అర్జున్కి మగపిల్లలు లేరనుకుంటాను, ఇద్దరు ఆడపిల్లలే. సో కాబట్టి భవిష్యత్తులో మరి పాపం అతని పరిచర్య విధానాన్ని నిలబెట్టడానికి ఆడపిల్లలిద్దరూ చక్కగా భర్తల్ని ప్రోత్సహిస్తూ మంచిగా వాళ్ళను కూడా విశ్వాసం ముందు భాగ్యవంతులుగా నిలబెడుతూ వాళ్ళ నాన్న చూపించిన బాటలో చక్కగా వాక్య పరిచర్యలో కుటుంబాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. అమ్మాయికి జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటూ తండ్రి తన భర్తను సన్మార్గంలో నడిపిస్తూ, నీతి మార్గంలో నడిపిస్తూ తండ్రి కుటుంబానికి, అత్తింటి వారికి, సొంత ఇంటి వారికి కూడా క్షేమకరంగా దీవెనకరంగా బిడ్డ వర్ధిల్లడానికి అభిగయుల వలె జ్ఞానం కలిగి, తండ్రి రూతు వలె మరింత ఉన్నతమైన ఆలోచన విధానం కలిగి తండ్రి మీ బిడ్డ ఎదగడానికి శక్తినివ్వండి, బలాన్నివ్వండి. మీ కాపుదల ప్రసాదించండి. తగ్గింపు స్వభావం ఎస్తేరు వలె దయచేయండి. ఆలోచన శ్రేష్టమైన వివేకం బిడ్డకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఇక్కడ అర్జున్ చేస్తున్న పరిచయం కూడా దీవించి అనేక మందికి దీవెనకరంగా మీ కుమారుణ్ణి మలచమని ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ములను, చెల్లెమ్మలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయము, సమాధానము ఎల్లప్పుడూ వారి మీద ఉంచండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.